ధార్మిక కార్మిక క్షేత్రం రాజన్న సిరిసిల్ల జిల్లా వార్తల సమాహారం ఎస్ఎస్ న్యూస్ కి స్వాగతం. ఈ రోజు వార్తలు. సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ మార్కెట్ తో పోటీ పడాలి, మరింత వృద్ధిలోకి రావాలని ప్రభుత్వ విప్ వెమ్మలవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ఆకాంక్షించారు. సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ స్థితిగతులపై జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంతో యజమానులు ఆసాములతో శనివారం సమీక్షా సమావేశం నిర్వహించగా ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్ వెమ్మలవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, చేనేత జౌళి శాఖ ముఖ్య కార్యదర్శి శైలజ రామయ్యర్, కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, అదనపు కలెక్టర్ కీమియా నాయక్, టెస్కో జీఎం అశోక్ రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ వెమ్మలవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ మాట్లాడారు. సిరిసిల్ల వస్త్ర పరిశ్రమకు ఆర్వీఎం కు సంబంధించి 56 లక్షల మీటర్ల క్లాత్ ఆర్డర్ ఇవ్వనున్నామని తెలియజేశారు. అన్ని ప్రభుత్వ శాఖలకు కావాల్సిన క్లాత్ ఆర్డర్ ఇప్పించేందుకు కృషి చేస్తున్నానని వివరించారు. మహిళా సంఘాల బాధ్యులకు ఏడాదికి 2 చీరలు ఇవ్వనున్నామని తెలిపారు. వీటికి సంబంధించిన డిజైన్లు పూర్తయ్యాయని, త్వరలో వాటికి అవసరమైన ఆర్డర్లు ఇస్తామని ప్రకటించారు. సీఎం రేవంత్ రెడ్డి, చేనేత జౌళి శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, మంత్రులు పొన్నం ప్రభాకర్, దుద్దిల్ల శ్రీధర్ బాబు సమక్షంలో సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ అభివృద్ధి కోసం యాన్ బ్యాంక్ ఏర్పాటుకు 50 కోట్లు మంజూరు చేశారని వెల్లడించారు. 80% క్రెడిట్ పై యాన్ అందజేస్తామని, టెస్కో చైర్మన్ క్లాత్ సేకరిస్తామని తెలిపారు. కాటన్ వస్త్ర పరిశ్రమకు సహకారం అందిస్తామని, సమస్యను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లారని పేర్కొన్నారు. విద్యుత్ సబ్సిడీ అంశం కూడా డిప్యూటీ సీఎం విద్యుత్ శాఖ మంత్రితో చర్చిస్తామని ప్రకటించారు. సిరిసిల్లలో నిలిచిపోయిన పద్మశాలి భవనం పూర్తి చేసే విషయం ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లామని తెలిపారు. సిరిసిల్ల జిల్లా అభివృద్ధి ఎట్టి పరిస్థితుల్లోనూ ఆగదని స్పష్టం చేశారు. అన్ని పనులు ముందుకు సాగుతాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నాగుల సత్యనారాయణ గౌడ్, సిరిసిల్ల మార్కెట్ కమిటీ చైర్పర్సన్ స్వరూపారెడ్డి, టెస్కాప్ జీఎం అశోక్ రావు, హ్యాండ్లూమ్ అండ్ టెక్స్టైల్ ఏడీ సాగర్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు, చేనేత జౌళి శాఖ మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు గారు, కరీంనగర్ ఉమ్మడి జిల్లాకు సంబంధించిన మంత్రివర్యులు పెద్దలు శ్రీధర్ బాబు గారు, పొన్నం ప్రభాకర్ గారు, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడకు రాబోతున్న తరుణంలో రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉన్నటువంటి పలు సమస్యలపైన గత 2 రోజుల నుంచి కూడా సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. అందులో భాగంగా ప్రిన్సిపల్ సెక్రటరీగా చేనేత జౌళి శాఖకు, అదేవిధంగా దేవాదాయ శాఖకు ప్రిన్సిపల్ సెక్రటరీ ఉన్నటువంటి పెద్దలు శైలజ రామయ్యర్ గారు వచ్చి ఈరోజు ఇక్కడ సిరిసిల్ల నేతలకు సంబంధించినటువంటి పలువురితోటి సమావేశం కాబట్టి వారికి ప్రభుత్వం పక్షాన ఓ భరోసానివ్వడం, అండగా ఉంటుంది ప్రభుత్వం చెప్పడం, సుమారు 66 లక్షల మీటర్లకు సంబంధించినటువంటి ప్రభుత్వానికి సంబంధించిన వివిధ శాఖలకు సంబంధించి యూనిఫామ్ కానీ లేకపోతే ఇతరత్ర పని కల్పించే కార్యక్రమం సుమారు 45 రోజుల నుంచి 2 మాసాల వరకు కూడా ఉండేటువంటి కార్యక్రమం. ఈ మధ్యలోనే మహిళా సంఘాల సుశక్తి మహిళా సంఘాల పనుల్లో కూడా ప్రభుత్వం ద్వారా ఇచ్చేటువంటి చీరల డిజైన్ కూడా పూర్తి కాబట్టి వాటిని కూడా త్వరలో అందించేటువంటి కార్యక్రమం. ఈరోజు నేతలకు సంబంధించి రేపు 30 సంవత్సరాల చిరకాల కోరిక యాదికి పేద నిరుడికో కావాలని చెప్పని అనుకున్నటువంటిది. మరి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రత్యేక చొరవ తీసుకున్నారు. నేను ఈ సందర్భంగా ఒకటి చెప్పదలుచుకున్నా, మన ప్రాంతం నుంచి మీరు కానీ మేము కానీ కావాలని పట్టుబట్టనప్పటికీ శైలజ రామయ్యర్ గారు, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, జిల్లాకు సంబంధించిన మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారు కానీ, పొన్నం ప్రభాకర్, చేనేత జౌళి శాఖ మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు కలిసి నేతన్నలకు సంబంధించినటువంటి సమస్యలపైన కూర్చొని చర్చ జరిగినప్పుడు ఎక్కడో 2-3 రాష్ట్రాల నుంచి తీసుకొచ్చే యార్ను 100 డిపోలకు ఇబ్బంది తలెత్తుతుంది. అంటే వెంటనే నాకు బాగా గుర్తు, వారు కూడా ఉన్నారు అసలు, మనమే యార్డు డిపోస్ ఎలా ఉంటుందని చెప్పండి. చేనేత జౌళి చేనేత క్లస్టర్ ఉన్నటువంటి వేములవాడలో ఏర్పడేద్దామని చెప్పని వారు రేవంత్ రెడ్డి గారే స్వయంగా యార్ను డిపో 30 సంవత్సరాల కార్మికుల నేతల కళను నిజం చేస్తూ వారు జీవన్ గుడిపడం జరిగింది. అది కూడా వారు శైలజ రామయ్య గారు స్వయంగా వచ్చి వేములవాడలోని మార్కెట్ యార్డ్లో ఇక్కడి నుంచి కలెక్టరేట్ నుంచి 8 కిలోమీటర్ల నుంచి 9 కిలోమీటర్ల పరిధిలో 10 కిలోమీటర్ల లోపల వస్తున్న ప్రాంతంలో మరి గోడాలను కూడా మరమ్మతులు చేయించడం జరిగింది. దాని కూడా వారం రోజుల లోపల జీవో మార్గదర్శకాలు వచ్చే జీవోకు మరి యార్ను కూడా 80% క్రెడిట్ తోటి టెస్కో ద్వారా అందివ్వడం, మిగతా 20% కూడా 10% బ్యాంకుల ద్వారా ఇవ్వాలని చెప్పి కలెక్టర్ గారు మేము కూడా బ్యాంకుల అనుకోవడం జరిగింది.
వస్త్రం తయారు చేసిన తర్వాత తిరిగి తీసుకొని 80% పేట పట్టుకొని మిగతాది లాభం మిగతా 20% పెట్టుబడి అయితే వరకు దాన్ని తిరిగి ఇచ్చేటువంటి పరిస్థితిని ఈరోజు తీసుకురావడం వల్ల చాలా మందికి మేలు జరుగుతుందని చెప్పని ఈరోజు నేతలే హర్షం వ్యక్తం చేసిన సందర్భంలో దాన్ని కూడా ఈరోజు తేదీన ప్రారంభం చేసుకోవడం జరుగుతుంది. దాంతోపాటు ఈరోజు కాటన్ పరిశ్రమకు సంబంధించిన అంశం కానీ లేకపోతే సైజింగ్ సంబంధించి లేకపోతే వార్పింగ్ సంబంధించి ఇవి రకరకాలకు సంబంధించినటువంటి కూడా ఇక్కడ ఉంటే బాగుంటుందని చెప్పి సూచన సలహాలు ఇవ్వడం జరిగింది. కామన్ ఫెసిలిటీ సెంటర్ కూడా ఇక్కడ ఉంటే బాగుంటుంది. ఇంకా అద్దకానికి మరో ప్రాంతానికి ఇవి రకరకాల ప్రాంతాల నుంచి రావడం వల్ల ఇబ్బంది అవుతుందని చెప్పిన దాన్ని కూడా దృష్టి పెట్టుకుని అది కూడా వారు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొని పోవడం జరుగుతుందన్నమాట ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఈరోజు పద్మశాలి కులభవన్కి సంబంధించిన చర్చ కూడా స్పెసిఫిక్గా నోట వచ్చిందని చర్చ జరిగింది. ఇక్కడ ఏమున్నాయనేది 5 కోట్లు మంజూరు కాబట్టి దానిలో 2,52,00,000 పని కాబట్టి మిగతా 2 కోట్ల పని పూర్తి చేసుకునే దశలో ఆగిపోయినటువంటి ఆ భవనాన్ని కూడా ఏ విధంగా ముందుకు తీసుకోవాలో చెప్పనే వారి ఆలోచన. మన వాళ్ళేమో ఉన్న డబ్బుతో కాంపౌండ్ వాళ్ళు నిర్మాణం చేసుకుందాము అనేది మన వాళ్ళ ఆలోచన. ప్రభుత్వంలో ఉన్నటువంటి ఇంజనీరింగ్ అధికారుల ఆలోచన స్లాబ్ మొత్తం వేస్తే ఒక భవనం అయితే అయింది కదా ముందు తర్వాత కాంపౌండ్ వాల్ కట్టుకోవచ్చని వాళ్ళ ఆలోచన. ఆ మధ్యలో ఆ మీమోస్ మీద అవుతున్నట్టు కూడా దృష్టికి రావడం జరిగింది. వారు కూడా ప్రభుత్వంతో మాట్లాడడం జరిగింది. మరొకటి కూడా ఇక్కడ నేను పద్మశాలి కుల సోదరులు ఆరాధ్యం ఏదైతే ఉందో శ్రీ మార్కండేయ దేవాలయ నిర్మాణం కూడా వెంటనే మీరు ఏదైతే ముందు చేపట్టాలనుకుంటున్నారో దాన్ని కూడా చేపట్టాలని చెప్పని నేను అనేక సందర్భాలు కోరడం జరిగింది. ఈ మధ్యలోనే పనులు ప్రారంభమవుతున్న అంశం కూడా తెలియజెప్పడం జరిగింది. ఆ అంశాన్ని కూడా కొందరు శైలజరామయ్య గారు మీరు కానీ మరి పెద్దలు కొండ సూర్యక గారి దృష్టికి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుని పోవాలని చెప్పి అనుకోవడం జరిగింది. ఎందుకంటే మార్కండేయ స్వామి ఆశీస్సులు అందరికీ అందే విధంగా కూడా ఆ కార్యక్రమం కూడా మీరు ఏదైతే తలపెట్టిరో ముందు వేసుకున్నారో దాన్ని కూడా మీరు తీసుకొని ముందుకు పోవాలని చెప్పండి. దానిలో కూడా మా వంతు సహకారం కూడా ఉండే విధంగా ఉంటుందని మాట ఇదివరకు చెప్పాను. ఈరోజు కూడా చెప్పడం జరిగింది. నేతలకు ఒకటే ఈ ప్రభుత్వ పక్షాన మేము ఒక భరోసాను కల్పింపజేసే కార్యక్రమంలో ముందుకు పోతున్నట్టు సందర్భం ఉంది కాబట్టి అందరూ ధైర్యంగా ఉండాలని ఈ సందర్భంగా ప్రభుత్వం తప్పనిసరిగా చేయూతనిస్తుందని చెప్పిన మాట ఈ సందర్భంగా తెలియజేస్తూ 20వ తేదీన జరగబోయే వేములవాడ నియోజకవర్గ కేంద్రంలో రాజన్న ఆలయ పరిసర ప్రాంతంలో జరిగేటువంటి ఆ బహిరంగ సభకు అందరినీ కూడా ఈ సందర్భంగా ఆహ్వానిస్తున్న గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సమావేశానికి ఆ సభ ద్వారా మన ప్రాంతానికి ఇప్పుడే చెప్పినట్టుగా మన ప్రాంత సమస్యల పరిష్కారానికి ఒక వేదికగా మార్చుకుందామని చెప్పిన మాట భవిష్యత్తులో మన సమస్యలు మరింత వేగంగా చేయడానికి ఉపయోగపడే విధంగా ఉంటుందనే మాట సందర్భంగా తెలియజేస్తూ మనం ఏదైతే కరెంటుకు సంబంధించింది కూడా చర్చ జరిగింది అది కూడా గౌరవ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుని వెళ్ళడం జరిగింది. విద్యుత్ శాఖ మంత్రులు డిప్యూటీ సీఎం గారు వాళ్ళు కూర్చొని కూడా ఒక దానికి పరిష్కారానికి వేదిక మార్గం కూడా సుగమం చేస్తుందని చెప్పిన భావన ఈ సందర్భంగా నేను వ్యక్తం చేస్తూ ఈరోజు శైలజరామయ్య గారు ఏదైతే వచ్చి అన్ని వర్గాల వాటితో సమావేశమైంది మీరు ఏదైతే ఫీడ్బ్యాక్ తీసుకున్నారో వాటన్నిటి కూడా ప్రభుత్వం తీసుకుని వెళ్ళి ఇంకా వరకు చక్కటి అనుభవం ఉంది. అపారమైనటువంటి అనుభవం ఉన్నటువంటి చేనేత జౌళి శాఖ పైన పట్టున్నటువంటి వారికి అవకాశం ఉంది కాబట్టి ఆ సమస్యలన్నీ కూడా ఒకరి తర్వాత ఒకటి పరిష్కారం అవుతుంది చెప్పినటువంటి ఒక భావన సందర్భంగా వ్యక్తం చేస్తున్నా. ఎల్లారెడ్డిపేట మండలంలో మరియు అల్మాస్పూర్ గ్రామంలో వెలిసిన అయ్యప్ప స్వామి దేవాలయంలో ఈ రోజు ధ్వజారోహణం పూజ నిర్వహించడం జరిగింది. ఎల్లారెడ్డిపేట మండలంలోని అయ్యప్ప స్వామి దేవాలయంలో శ్రీ గుండయ్య శర్మ ఆధ్వర్యంలో ధ్వజారోహణం జరిగింది. మరియు అల్మాస్పూర్ గ్రామంలో శ్రీ శ్రీను గురుస్వామి ఆధ్వర్యంలో అయ్యప్ప స్వామి ధ్వజారోహణం పూజ నిర్వహించడం జరిగింది. వచ్చిన భక్తులకు తీర్థ ప్రసాదాలు అందించారు. భక్తులకు స్వాములకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎల్లారెడ్డిపేట సాయిబాబా దేవాలయం అధ్యక్షుడు బొమ్మకంటి భాస్కర్, చకిలం మధు, చింతకింది రాజు, సాయి మెడికల్ వెంకటేష్, అల్మాస్పూర్ గ్రామంలో శ్రీ శ్రీను గురుస్వామి, ఇంద్రారెడ్డి, రవి, రాజు, స్వామి, నాగరాజు, నరేష్, లక్ష్మణ్, బాపురెడ్డి, దూస శ్రీనివాస్ పాల్గొన్నారు. స్వామి శరణమయ్యప్ప. ఓం శ్రీ భూతనాథ సదానంద సర్వభూత దయాపర రక్షరక్ష మహాబాహు శాస్త్రేతుభ్యం నమః. ఆ శ్యామ కోమల విశాలతనం విచిత్రం వాసమస్సార వామస్తం ఉత్తుంగ రత్నమకడం కుటిలాగ్రకేశం శాస్తారమిష్టవరదం శరణం శరణం ప్రపథ్యే. ఈరోజు అల్మస్పూర్ గ్రామంలోని శ్రీ హరిహరపుత్ర అయ్యప్ప స్వామివారి యొక్క జరపడం జరిగింది. ఈరోజు ఉదయం స్వామివారికి 5 గంటలకు సుప్రభాత సేవ, తర్వాత పరివార దేవతలైనటువంటి గణపతి సుబ్రహ్మణ్య స్వామి వారి పూజ, అదేవిధంగా తర్వాత గణపతి హోమము, తర్వాత స్వామివారికి అష్టాభిషేక కార్యక్రమంలో తదనంతరము ధ్వజారోహణము కార్యక్రమంలో అనేటువంటి ఈరోజు ప్రారంభమైనవి. అంటే స్వామివారికి ఈ రోజు నుంచి మండలకాల పూజలు స్వామివారికి అభిషేకాలతో పాటు విశేషంగా జరపబడను. ఈ మండలకాలం అనగా 41 రోజుల తర్వాత డిసెంబర్ 26వ తారీఖు నాడు మండల మహాపడిపూజ కార్యక్రమం అనేటువంటిది జరపబడుతుంది. ఈ యొక్క మండల కాలం కూడా స్వామివారికి
అన్నదాన కార్యక్రమము, ఇక్కడ అల్పార కార్యక్రమం జరుగుతుంది. ఇట్టి నిత్యాన్నదాన కార్యక్రమం ప్రతిరోజు కూడా ఏ భక్తులు వచ్చినా కానీ కూడా, స్వాములు అయ్యప్ప స్వాములు వచ్చినా కానీ కూడా ప్రతిరోజు ఇక్కడ అన్నప్రసాదం ఉండడానికి మరుంగంటి రంగాచార్యులు వారి ధర్మపత్ని అయినటువంటి ప్రియాంక గారు ఈ మండల కాలమే కాకుండా సంక్రాంతి దాకా అయ్యప్ప స్వాములు అందరూ కూడా ప్రేమతోని భిక్ష పెట్టడం జరుగుతుంది. ఆ మరుంగంటి రంగాచార్యులు, ఆ ప్రియాంక దంపతులు వాళ్ళు సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నాము. కాబట్టి ఈ మండల కాలం కూడా ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉండాలి. సర్వే జన సుఖినో భవంతు అన్నట్టు స్వామివారి అయ్యప్ప పూజలు అంగరంగ వైభవంగా జరుగుతుంది. కాబట్టి ప్రతి అయ్యప్పలు కూడా ఈ యొక్క మండల కాలము నియమ నిష్టలతోని స్వామివారిని వేడుకుంటూ మనమందరం కూడా హిందూ ధర్మం సనాతన ధర్మాన్ని కాపాడుకుంటూ ప్రతి ఒక్క ప్రాణి లోపల కూడా సర్వ ప్రాణి యందు కూడా స్వామి రూపము, స్వామి నామస్మరణ ఎల్లవేళలు కూడా చేసుకుంటూ మన ధర్మాన్ని, సనాతన ధర్మాన్ని కాపాడి ఆ యొక్క పరిపూర్ణమైనటువంటి యొక్క స్వామి అయ్యప్ప అనుగ్రహానికి మనం పాత్రలు కావాలని కోరుకుంటున్నాము. తెలంగాణ వ్యాప్తంగా ఉన్న ఎరుకల ప్రజల కోసం ప్రత్యేక ఫెడరేషన్ ఏర్పాటు చేసి బడ్జెట్ కేటాయించాలని తెలంగాణ ఎరుకల ప్రజా సమితి రాష్ట్ర అధ్యక్షుడు కేఎంఎస్ఆర్ తిరుపతి డిమాండ్ చేశారు. ఈ రోజు సిరిసిల్ల ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రాష్ట్ర అధ్యక్షుడు తిరుపతి మాట్లాడుతూ సిరిసిల్ల మున్సిపల్ పరిధిలో 19 జన్మిస్తున్న ఎరుకల కుటుంబాలను గుర్తించి వారికి కాంటాక్ట్, బేసిక్ మరియు అవుట్ సోర్సింగ్ పద్ధతిలో ఉపాధి కల్పించాలని కోరారు. ఎరుకల కులస్తుల అభ్యున్నతి కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎరుకల ఫెడరేషన్ ఏర్పాటు చేయాలని, ఇందుకు కావాల్సిన నిధులు కూడా కేటాయించాలని డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలో ఏకలవ్య విగ్రహం ఏర్పాటు చేయాలని, పందుల పెంపకందారులకు ప్రతి కుటుంబానికి 5 గుంటల స్థలాన్ని కేటాయించాలన్నారు. యువకులకు బ్యాంకులతో సంబంధం లేకుండా స్వయం ఉపాధి పథకాలను ప్రభుత్వం శిక్షణ ఇచ్చి రుణాలు ఇప్పించాలని కోరారు. త్వరలో ఎరుకల కులస్తుల హక్కుల కోసం ఉద్యోగం చేపడతామని వారు హెచ్చరించారు. విలేకరుల సమావేశంలో కోనేటి పొచ్చయ్య, బిజిలి దేవయ్య, కోనేటి ఉపలయ్య, తిమసాని దుర్గయ్య, కోనేటి రవి, సాగర్, సాయిలు, తిరుపతి, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు సిరిసిల్ల జిల్లాలో తెలంగాణ ఎరుకల ప్రజా సమితి ముఖ్య కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశము తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 8 లక్షల జనాభా కలిగి ఉన్న ఎరుకల ప్రజల కోసము కాంగ్రెస్ ప్రభుత్వము ఎలక్షన్ల సమయంలో ప్రత్యేక ఎరుకల కార్పొరేషన్ ఏర్పాటు చేద్దామని హామీ ఇవ్వడం జరిగింది. దాన్ని ఇంతవరకు ఏర్పాటు చేయడం చాలా బాధాకరం. ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు స్పందించి తెలంగాణలో నివసిస్తున్న ఎరుకల ప్రజల కోసము ప్రత్యేక ఎరుకల కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. ఏదైతే పందుల పెంపకదారుల పైన ఆధారపడి ఉన్నదో వాళ్ళు ప్రతి ఒక్క ఎరుకల కుటుంబానికి 5 గుంటల స్థలాన్ని కేటాయించాలని డిమాండ్ చేస్తున్నాము. ఏదైతే ముఖ్యంగా జిల్లా కేంద్రంలో ఏకలవ్య విగ్రహాన్ని ఏర్పాటు చేయాలి. అదేవిధంగా ఎరుకల కులస్తులు కమ్యూనిటీలకు మీటింగ్ పెట్టుకోవడానికి, ఫంక్షన్ చేసుకోవడానికి ఏదైతే ఉంటుందో కమ్యూనిటీ ప్రతి కులానికి ఒక స్థలం కేటాయించడం జరిగింది. అదే సిరిసిల్ల జిల్లా కేంద్రంలో 10 గుంటల స్థలం కేటాయించినట్టయితే ఎరుకల కులస్తులు ఆదుకునే జరుగుతుంది. ఏదైతే పందుల పెంపకదారులు ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా పందులపై ఆధారపడి జీవిస్తున్న ఎరుకల ప్రజలు చాలా మంది ఉన్నారు. ఎరుకల జనాభా 90% ప్రజలు ఎరుకల కులస్తులు పందులపై ఆధారపడు. ప్రతి ఒక్క ఎరుకల కుటుంబం బాగుపడాలంటే వాళ్ళ జీవనోపాధి పందులు. కాబట్టి ఊరవతల కానీ పట్టణ ప్రాంతాల అవతల కానీ ప్రభుత్వ భూములు ఉన్నాయి. కాబట్టి ప్రతి ఎరుకల కుటుంబాన్ని పందుల పెంపకదారులను గుర్తించి వారి కుటుంబానికి 5 గుంటల స్థలం కేటాయించాలని తెలియపరుస్తున్నాము. గతంలోనే వారం రోజుల క్రితము కరీంనగర్ జిల్లా కేంద్రంలో పెద్ద ఎత్తున ఈ పందుల పెంపకదారుల కోసం దీక్ష చేయడం జరిగింది. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా దీక్షలో భాగంగా సిరిసిల్ల జిల్లా కేంద్రంలో తెలంగాణ ఎరుకల ప్రజా సమితి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో మేము ఇక్కడ సిరిసిల్ల కూడా దీక్ష చేయడానికి సిద్ధం అవుతున్నాము. ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎరుకల ప్రజలందరూ ఏకలవ్య స్ఫూర్తితో ఉద్యమించి మన హక్కులు మనం తీర్చుకోవాలని ప్రయత్నం రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా మనం నెట్టివేయబడ్డం కాబట్టి మనం ఇప్పటికైనా ఐక్యత కావాల్సిన అవసరం ఉంది. ఏదైతే ప్రభుత్వాలు కేంద్రం మరియు రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి వెంటనే ప్రతి ఎరుకల కుటుంబానికి శాస్త్రీయ పద్ధతిలో పందుల పెంపకదారులను శిక్షణ ఇప్పించి మరియు వారికి 100% సబ్సిడీతో రుణాలు ఇవ్వాలని మేము తెలియపరుస్తున్నాము. గిరిజనులో ఎస్టీ కులంలో ఉన్న మాకు రాజ్యాంగంలో రాజకీయ వాట లేదు, ఆర్థిక వాట లేదు, సామాజికంగా గౌరవం లేదు, ఆర్థికంగా బలపడతలేదు. కాబట్టి కేంద్రము మరియు రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికైనా గుర్తించి ఎరుకల కులస్తులను ఆదుకోవాలని తెలియపరుస్తున్నాము. భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పందుల పెంపకదారుల కోసము రాష్ట్ర వ్యాప్తంగా ఎరుకల ప్రజలను ఏకం చేసి పెద్ద ఎత్తున హైదరాబాద్లో ఆందోళన కార్యక్రమాలు చేపట్టడానికి తెలంగాణ ఎరుకల ప్రజా సమితి రాష్ట్ర పర్యటన చేస్తుంది. కాబట్టి ఎరుకల కులస్తులు స్పందించాలి, ఐక్యత కోసం సిద్ధం కావాలని తెలియపడుతూ జై కుర్రు జై. గంభీరావుపేట మండల కేంద్రంలో జై తెలంగాణ మాల మహానాడు రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు దోసల చంద్రం ఆధ్వర్యంలో గంభీరావుపేట ప్రెస్ క్లబ్ మండల అధ్యక్షులు ఎర్ర శ్రీనివాస్, ఎస్ఎస్ కేబుల్ విలేకరి అబ్దుల్ రహీం గార్లను జాతీయ పత్రికా దినోత్సవం సందర్భంగా సన్మానించారు. గంభీరావుపేట మండల కేంద్రంలో ఎస్ఎస్ కేబుల్ అబ్దుల్ రహీం తో పాటు ఎర్ర శ్రీనివాస్లను దోసల చంద్రం మిత్ర బృందం ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిజాన్ని నిర్భయంగా, నిస్వార్థంగా తమ కళంతో ప్రపంచానికి వినిపిస్తూ ప్రజల్ని చైతన్యపరచడంలోనూ ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా పనిచేయడంలో మీడియా ఎంతో కీలకం
ప్రారంభమైందన్నారు. బడుగు బలహీన వర్గాల కోసం అనునిత్యం ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా కత్తిమీద సాము లాంటి వృత్తిరెంచుకుని ప్రజల కోసం స్నేహభావంతో మెదులుతూ సమాజంలో అందరినీ కలుపుకొని పోతూ ప్రజల సమస్యలు తమ సమస్యలుగా మలుచుకొని అనుక్షణం తన కర్తవ్యాన్ని సక్రమంగా నడుచుకుంటూ సమాజంలో ప్రజల మన్నలు పొందుతూ సమాజంలో ప్రతి ఒక్కరితో స్నేహభావంతో మెదులుతూ ఉన్న మన విలేకరులకు ఉద్యమ అభివందనాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి నల్ల రాజ్ కుమార్, మండల నాయకులు దోసల శంకర్ పాల్గొన్నారు. మన పత్రికా మిత్రులు, మండల అధ్యక్షులు ఎర్ర శ్రీనివాస గారికి మేము మాతోటి చిరు కానుకగా సన్మాన కార్యక్రమం చేయడం జరిగింది. అదేవిధంగా అబ్దుల్ రహీం గారు కూడా మండల అధ్యక్షులు గారికి కూడా మేము సన్మానం చేయడం జరిగింది. ఎందుకంటే పత్రికా రంగాన్ని ముందుకు తీసుకువెళ్ళే దిశగా అహర్నిశలు కొట్లాడుతున్నటువంటి కత్తిమీది సాము లాంటి పదనైన కత్తితోటి యుద్ధం చేస్తున్నటువంటి పత్రికా విలేకరులు ఒక మార్గదర్శకంగా దేశానికి దిశ దశ అని ఏ రకంగా అయితే ఉంటుందో అదేవిధంగా పత్రికా రంగాన్ని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది. వాళ్ళు ప్రభుత్వానికి వారధిగా ప్రజలతోటి మమేకమై బడుగు బలహీన వర్గాల సమస్యల మీద కలం నిజం చేస్తూ మన యొక్క ఒడిదొడుకులు ఉన్నటువంటి జీవితాల పట్ల కూడా వాళ్ళు పత్రిక రాసే ప్రకటనల ద్వారానే ఒక ప్రపంచం పత్రికా రంగం మీదనే తయారైంది. కాబట్టి ఏ సమస్య అయినా బయటకు రావాలంటే పాత్రికేయుల పాత్ర ఎంతైనా ఉందని రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరపేట మండల కేంద్రంలో ఇక్కడ మా పత్రికా మిత్రులు అందరితోటి మమేకమై అందరి బాధక సాధకలు చూస్తూ ఏ సమస్యలు ఉన్నా ప్రజల సమస్యలు కానీ ప్రజాప్రతినిధుల సమస్యలు కానీ రాజకీయ నాయకుల సమస్యలు కానీ ఏమన్నా ఇక్కడ అభివృద్ధి పనులు కానీ ప్రతి విషయంలో వారు రాసే పత్రిక స్వేచ్ఛకు ఎవరైనా భంగం కలిగించద్దు. పాత్రికేయులను సన్మానించినందుకు మాకు ఎంతో సంతోషకరమైన విషయం. ఈరోజు జాతీయ పత్రికా దినోత్సవం సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. 10 సంవత్సరాల బీఆర్ఎస్ ప్రభుత్వ పైశాచిక దాష్టికానికి నిలువెత్తు నిదర్శనంగా నెరళ్ల ఘటన నిలిచిన సంగతి కేటీఆర్ మర్చిపోవద్దని సిరిసిల్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డి అన్నారు. ఈ రోజు సిరిసిల్ల ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కేకే మహేందర్ రెడ్డి మాట్లాడుతూ కేటీఆర్ ను చూస్తే నవ్వాలో ఏడవాలో అర్థం కావడం లేదన్నారు. అధికారం కోల్పోయిన తర్వాత మతి భ్రమించి కేటీఆర్ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నారని ఆరోపించారు. 10 సంవత్సరాల పాలనలో ఆయన నియోజకవర్గంలో ఏ విధంగా అరాచకాలు జరిగాయో నెరళ్ల ఘటన నిదర్శనమన్నారు. నెరళ్ల ఘటన దేశాన్ని కుదిపేసిందని ఈ విషయం కేటీఆర్ మర్చిపోవద్దన్నారు. 10 నెలల కాంగ్రెస్ ప్రభుత్వంపై అక్కసు కక్కుతూ కేటీఆర్ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నారని ఆరోపించారు. 10 నెలల కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దెదించి అధికారం ఎక్కాలని దుర్బుద్ధితో కేటీఆర్ ప్రభుత్వ వ్యతిరేక కార్యకలాపాలకు పూనుకుంటున్నాడని కేకే మహేందర్ రెడ్డి ఆరోపించారు. ఇప్పటికైనా కేటీఆర్ చట్టాన్ని గౌరవిస్తూ ప్రజల మన్ననలు పొందాలని, లేకుంటే ప్రజాగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ చైర్మన్ నాగుల సత్యనారాయణ గౌడ్, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు చొప్పదండి ప్రకాష్, గడ్డం నరసయ్య, సూర్యదేవరాజు, నిర్మల శ్రీకాంత్, కుడిక్యాల రవికుమార్, కోలా హరీష్, పెంట బాలయ్య, గుండపల్లి గౌతమ్ తదితరులు పాల్గొన్నారు. నిజంగా కూడా ఈ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహిస్తున్న గౌరవ కేటీఆర్ గారు చూస్తే నవ్వల్లో ఏడవల్లో అర్థం కావట్లేదు. వాళ్ళ అధికారం కోల్పోయిన తర్వాత ఆయనకు మతి భ్రమించినట్టుంది. అవాకులు చెవాకులు, ఇష్టమున్న భాషలో, ఇష్టమున్న రీతిలో ఏమీ తెలియకుండా కన్ను మిన్ను కానకుండా ఆయన మాట్లాడుతున్న వైనాన్ని చూసినట్లయితే నిజంగా కూడా అధికారం కోల్పోయిన తర్వాత మతి భ్రమించినట్టు అవుతుంది. ఎక్కడ పడితే అక్కడ తన గత వైఖరిని మర్చిపోయి ఇవాళ మాట్లాడుకుంటూ వస్తుంది. ఇవాళ నాకు నిజంగా కూడా సిగ్గు అనిపిస్తుంది. ఆయన అసలు మనిషైనా, మానవత్వం ఉన్న మనిషైనా, ఆయనకు చీము, నెత్తురు, లజ్జ, సిగ్గు ఏమన్నా ఉన్నాయా లేవా అనేది కూడా నాకు అలా అనిపిస్తుంది. ఎందుకంటే ఈ ఫోటో చూసిన తర్వాత ఈ ఘటనలో ఏదైతే ఉన్నాయి లగచర్లపై ఉన్నత స్థాయి దానిగా లగచర్ల ఘటనపై కేటీఆర్ గారు పాపం ఆయన తెలంగాణ భవన్ పిలిపించుకొని క్షతగాత్రులను పరామర్శిస్తూ ఒక ప్రతిపక్ష నాయకునిగా ఏదైనా జరిగితే పోయి పరామర్శించడాన్ని మేము తప్పుపట్టాము. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ప్రతి పార్టీకి కూడా, ప్రతిపక్ష పార్టీలకు కూడా ఘటనలపైన స్పందించే, మానవ హక్కులపైన, పౌర హక్కులపైన, ప్రజాస్వామిక విలువలపైన వాటిని కాలరాచినప్పుడు మాట్లాడే హక్కు ఈ భారత రాజ్యాంగం కల్పించింది.
అందులో భాగంగానే ఆయన పోయి పరామర్శిస్తే తన దగ్గర పిలిపించుకొని మాట్లాడినా తప్పులేదు. కానీ గురువింద గింజ సామెత ఉంది ఇక్కడ. తను చేసిన తన పరిపాలనలో 10 సంవత్సరాల పరిపాలనలో తను ముఖ్యమంత్రిగా, వాళ్ళ నాయన ముఖ్యమంత్రిగా, తను నేనే ముఖ్యమంత్రి అనుకొని, ఉప ముఖ్యమంత్రి అనుకొని, నేనే ముఖ్యమంత్రి అనుకొని, కాబోయే ముఖ్యమంత్రి అనుకొని వివరించిన తీరు, 10 సంవత్సరాలు ఆయన మంత్రిగా వెలువబెట్టిన తీరులో ఆయన కాన్స్టిట్యున్సీలోనే ఏ విధంగా అరాచకాలు జరిగినాయి, ఏ విధంగా దాడులు జరిగినాయి, ఇలా సభ్య సమాజం సిగ్గుతో తలవంచಬೇಕು అనుకునే విధంగా ఏ విధంగా జరిగింది, ఏ విధంగా ఈ ప్రాంతంలో ప్రజాస్వామిక విలువలను, పౌర హక్కులను ఇలా కాలరాచిండ్రు. ఇవాళ చట్టాన్ని తమ చేతిలోకి తీసుకొని ఒక సామాన్య ప్రజలపైన తమ పౌర హక్కుల గురించి, వాళ్ళ మాన ప్రాణాల గురించి వాళ్ళు మాట్లాడితే వాళ్ళపైన ఎలాంటి పైశాచిక దాడికి ఈ ప్రభుత్వం చేసిందనేది కూడా మర్చిపోయినట్టున్నాడు. సిగ్గుపడాలి అలా ఆయన, నిజంగా కూడా ఆయనకు ఉంటే పడాలి, ఆయనకు లేదని అనుకుంటున్నాను. ఎందుకంటే బరి తెగించే ఆ రోడ్ల మీద తిరిగి మాట్లాడుతుంది ఇవాళ ఆయన. నేరెళ్ల ఘటన దేశం మొత్తాన్ని కుదిపేసినా కానీ వాళ్ళ కుటుంబాన్ని మాత్రం కుదిపేయాలి. అప్పుడు ఆయనకు పౌర హక్కులు, ప్రాథమిక హక్కులు, ప్రజాస్వామిక హక్కుల గురించి ఆయన జ్ఞాపకం రాలే. ఇవాళ వాళ్ళే నిలబెత్తు సాక్ష్యమేయాలు ఉన్నాడు. ఇలా బానయ్య గారు, హరీష్ గారు, ఆ రోజు వీరితో పాటు ఈశ్వరు, బాలరాజు, మహేషు, గోపాలు, వీళ్ళందరూ కూడా ఆ రోజు బాధితులే. వాళ్ళు చేసిన పాపమైనప్పుడు వాళ్ళు నీ ఇసుక ధనదాహంలో, నీ ఇసుక చక్రాల కింద అనేక మంది సామాన్యులు ప్రాణాలు పోతున్నాయని చెప్పి ఒక నేరెళ్ల గ్రామానికి చెందిన ఒక వ్యక్తి ప్రాణాలు ఇసుక లారీ చక్రాల కింద పడి చనిపోతే వీళ్ళందరూ కూడా ఆవేశానికి లోనయ్యే. ఆ రోజు ఒక లారీని తగలబడితే లారీ మనిషి ప్రాణాల కంటే ఆ రోజు మీకు లారీ ప్రాణాలు ఎక్కువైనాయి. దాన్ని ప్రశ్నించిన వీళ్ళ ప్రాణాలను తీసుకోవడానికి కూడా వెనుకడుగు వేయకుండా ఆ రోజు ఇక్కడున్న పోలీసు యంత్రాంగంచే ఏ విధంగా వాళ్ళని చితికబాధ పెట్టి, చిత్రహింసలు పెట్టి, వాళ్ళ ఇంట స్త్రీలను కూడా ఏ విధంగా చులకన మాట్లాడినప్పుడు కూడా నీకు స్పందించే మనసు లేదు ఆ రోజు. ఇటువంటి నేను ఇలా బాధపడుతున్న నిజంగా కూడా వాళ్ళ కుటుంబ పెద్దలు కేటీఆర్ గారిని ఇటువంటి నీచ సంస్కృతిలో, నీచ సంస్కారవంతంగా పెంచిండ్రా అని చెప్పి నేను ఆలోచించుకోవాల్సి వస్తుంది. ఇవాళ వారిపైన ఎనలేని గౌరవం పెద్దల పైన, కానీ ఇటువంటి సంస్కార హీనుడిని మీరు పెంచిండ్రా అని నాకు ఇప్పుడు అనిపిస్తుంది. ఇవాళ వీళ్ళ హయాంలోనే కదా ధర్నా చౌకులు బంద్ అయింది. మళ్ళీ అదే వేయాలి, మేము వచ్చిన తర్వాత ధర్నా చౌకం చేస్తే వీళ్ళ మళ్ళీ పోయే ధర్నా చౌకులు ధర్నాలు చేస్తారు. సిగ్గుండాలి కొంచెమన్నా. ఇంత ప్రజాస్వామికంగా ప్రజలను ప్రశ్నించే హక్కులు మేము ఇస్తున్నాం. ఇవాళ ఏ ఒక్క సామాన్యుడు అధికారులపైన దాడి చేయడానికి బండలు పట్టుకొని పోతారు, పెద్ద పెద్ద బండలు. కొంచెమన్నా ఆత్మవిమర్శన చేసుకొని చెప్పి కేటీఆర్ నన్ను అడుగుతున్నా. వేరే వాళ్ళని బదనాం చేయాలని నీ కుయుక్తులు ఎప్పటికైనా నీకే బూమరంగ్ అవుతున్నాయి. ఇవాళ ఎక్కడ కూడా ఆవేశమే, ఎక్కడ ప్రభుత్వాన్ని 10 నెలలు కాలే, పట్టుమని 11 నెలలు కాలే, ప్రభుత్వాన్ని కూల్చాలి, నేను కుర్చీలో కూర్చోవాలి. ఎంతమంది కొంపలు కూర్చాలి? నువ్వు అధికారంలో ఉన్నప్పుడు ఎంతమంది కొంపలు కూర్చున్నావు ఈ సిరిసిల్ల ప్రాంతంలో? ఇలా వాళ్ళందరూ కూడా సంసారానికి పనికి రాకుండా ఉన్నారు. ఆ రోజు నేరెళ్ల ఘటనకు నిరసనగా ఇక్కడ ఉన్న దళిత సంఘాలు, హరిజన గిరిజన సంఘాలన్నీ కూడా ఇదే ఇక్కడ మన పెట్రోల్ పంపు వెనకాల వాళ్ళు నిరసన తెలపడానికి టెంట్లు వేస్తే ఆ టెంట్ల నామరూపాలు లేకుండా ఎత్తుకపోయింది. మీరు నిజం కాదా అని నేను అడుగుతుంది. వాళ్ళ ఇలా దళితుల గురించి, గిరిజనుల గురించి మాట్లాడే నైతిక హక్కు నీకుందా అని నేను అడుగుతున్నా. వీర్నపల్లి మండలంలో నా గోర్మాటి బిడ్డలు ఆ రోజు ప్రభుత్వ భూముల్లో వ్యవసాయం చేసుకుంటుంటే వాళ్ళను భూముల్లోకి ఎంటర్ కానియకుండా 144 సెక్షన్ పెట్టి వాళ్ళని కొట్టించింది వాస్తవం కాదా అని నేను అడుగుతుంది. వాళ్ళ ఇప్పటికైనా కేటీఆర్ గారిని హెచ్చరిస్తున్నా నేను, ఇటువంటి దగుల్బాజీ మాటలు మాట్లాడి
ప్రజాస్వామ్యాన్ని కూడా అపహాస్యం చేసుకున్న ప్రజాస్వామ్యానికే సిగ్గేస్తుంది ఇవాళ మీరు మాట్లాడే మాటలు చూస్తున్నట్టే. అరే ప్రజాస్వామ్యం మమ్మల్ని ఇంత హీనంగా అయినా వాడుకుంటున్నా అని చెప్పి ప్రజాస్వామ్యమే సిగ్గుపడుతుంది ఇవాళ. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాస్వామిక హక్కులను పౌర హక్కులను పాటిస్తుంటే నీ ఇష్టం ఉన్నట్టు మాట్లాడితే ప్రభుత్వం చూస్తూ ఊరుకోదియాల, చట్టాలు చూస్తూ ఊరుకోవేయాల. చట్టానికి ఎవరో అతీతులు కాదు. నీ 10 సంవత్సరాల పరిపాలనలో నీకు నీ కుటుంబ సభ్యులు నీ వందిమాలకు చట్టం అతీతంగా ఉండొచ్చు. కానీ ఇక్కడ మాకు చట్టానికి ఎవరైనా పామరం నుంచి మనుకుంటే ఇలా ప్రైమ్ మినిస్టర్ వరకు కూడా మాకు ఒకటే కాంగ్రెస్ పార్టీకి. పామరుడికి ప్రైమ్ మినిస్టర్ని కూడా ఏకేలాటిగా చూసేదే ఇలా కాంగ్రెస్ పార్టీ వాళ్ళ. ఇప్పటికైనా కేటీఆర్ గారికి నేను హెచ్చరికతో కూడిన రిక్వెస్ట్ చేస్తున్న వాళ్ళని, ఇటువంటి దగులుబాజీ పనికి మాలిన భాష మాట్లాడడం మానుకో. ఇవాళ చట్టాన్ని గౌరవించే విధంగా నువ్వు నడుచుకో. ఇవాళ ప్రజల మన్నలను పొందే ప్రయత్నం చేయి తప్ప ఇటువంటి చిల్లర మెల్లర రాజకీయాలు చేసి తుపాకీ రామని మాటలు మాట్లాడితే ప్రజలు ఇంకా నిన్ను చీకొడతారు, చీదరించుకుంటారు. అవసరమైతే తెలంగాణ పొలిమేర్లు దాటేదాకా తరిమి కొడతారని చెప్పి హెచ్చరిస్తున్నారు. కార్తీక పౌర్ణమి రోజు జ్వాలా తోరణాన్ని దర్శించుకుని తిలకిస్తే చేసిన పాపాలు తొలగిపోవడంతో పాటు కోరిన కోరికలను ఆ పరమశివుడు తీరుస్తాడని ముస్తాబాద్ శివకేశవుల ఆలయ వేద పండితులు హరీష్ శర్మ అన్నారు. ముస్తాబాద్ మండల వ్యాప్తంగా ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు మహిళలు దీపాలు వెలిగించి మొక్కులు. పట్టణ కేంద్రంలోని శ్రీ శివకేశవుల ఆలయం వద్ద శుక్రవారం రాత్రి కార్తీక పౌర్ణమి పురస్కరించుకుని శివునికి ప్రత్యేక పూజలు చేశారు. వేద పండితులు హరీష్ శర్మ మంత్రోచ్చరణ మధ్య జ్వాలా తోరణం, దశ సహస్ర దీపాలంకరణ సేవను చేపట్టారు. ఈ సందర్భంగా పట్టణానికి చెందిన దంపతులు, మహిళలు, యువతీ యువకులు ఈ మహాదైవ కార్యక్రమానికి పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఈ సందర్భంగా మొదటి శివలింగానికి పాలాభిషేకం చేపట్టారు. అనంతరం 10,000 దీపాలు వెలిగించారు. తదుపరి శివనామస్మరణతో స్వామి ఉత్సవ మూర్తులను షావల్ పెట్టి జ్వాల తోరణాన్ని వెలిగించారు. అనంతరం భక్తుల జ్వాల తోరణాన్ని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. మొట్టమొదటిసారిగా ముస్తాబాద్ పట్టణ కేంద్రంలో జ్వాల తోరణ కార్యక్రమం నిర్వహించడంతో భక్తులు పెద్ద ఎత్తున తరలిరావచ్చారు. పట్టణ కేంద్రం ఆధ్యాత్మికతతో సంతరించుకుంది. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ ఎల్సాని దేవయ్య, వైస్ చైర్మన్ నరసింహులు, డైరెక్టర్లు బాలభిక్షపతి, యదునూరి రామచంద్రం, శ్రీనివాసచారి, ఉప్పలచంద్రం, దొరగల్ల బాలయ్య, శ్రీనివాస్, గ్రామ పుర ప్రముఖులు తదితరులు హాజరయ్యారు. नमः सोभ्याय जगत्प्रतिसर्याय च नमो याम्याय चक्षेम्याय च नमो वैयाय जगद्याय च नमः श्लोक्याय च वसान्याय च नमो मन्याय जगक्ष्याय च नमः श्रवाय च प्रतिश्रवाय च नमः आशुषेणाय आशुरभाय च नमः शूराय च नमः भद्रे च नमो वर्णिने च वरूधिने च नमो विघ्ने च वचने च नमः शुभाय च शुभसेनाय च नमो दुर्दुभ्याय च वरण्याय च नमो विष्णुवे च पुरुषाय च नमो द्योताय च प्रतिदाय च नमो शक्रे च भूरे च नमस्कृष्णे च वे च युधे च नमस्वायुधाय च सुभन्वरे च नमः सत्याय च पथ्याय च नमः काट्याय च नीत्याय च नमः सूर्जिताय च नमः गोप्याय च अण्याय च नमो वर्ष्याय च वर्ष्याय च नमो वीक्षाय च विद्युत्याय च नमः ईध्याय च भद्याय च नमो वात्याय च वेष्ट्याय च नमो वास्तव्याय च वास्तुपाय च हरुद्राय च नमस्काम्राय च अरुणाय च नमः शङ्गाय च पशुपतये च नमः उग्राय च विलोचनाय च शयनाय च नमः च वनस्तये च नमः हरयाय च वेष्ट्याय च नमः पावकसत्याय च रस्याय च नमः మీరు క్రమశిక్షణగా రాకుండా ఇందాక కూడా భగవంతుడు కూడా సంతోషించడు. ఒక లైన్లో రండి. నమసావిదే
పంచభూత
మంచి కుర్చీగా తీసేయండి. దీప ప్రతిపాదన చేసిన వాళ్ళందరూ కూడా కేవలం ఆ జ్వాలాతో మనం బయట నిలబడి కూడా ఇక్కడ మధ్యలో ఎవరు ఉండకూడదు. అందరూ కూడా బయటికి వెళ్ళాలి. జ్వాలాతో మనం బయటికి ఆ యొక్క దీపాలు వెలిగించిన తర్వాత 8 మంది అందరూ విరామం చేస్తున్నారు. దర్శనం చేయాలి. తర్వాత మిగతా వాళ్ళందరూ కూడా చేయవలసిందిగా మా యొక్క మనవి. బోలా శంకర భగవానుకి జయ. పార్వతీ పదయే మహాదేవ. మహోత్సవం అదేవిధంగా దశసహస్ర దీపాలంకరణ సేవ అనేటువంటి కార్యక్రమం ప్రారంభమవుతుంది. అందరికీ కూడా అగరబత్తులు క్యాండిల్స్ అందరికీ కూడా అందుబాటులో ఇస్తే భక్తులందరికీ కూడా మనం సంకల్పం చేసుకున్నటువంటి విధంగా కార్తీక పౌర్ణమి రోజున ఈ యొక్క నూతనంగా మన ముస్తాబాద్ గ్రామంలో అంగరంగ వైభవంగా మనం ఎన్నడూ కూడా ఇక్కడ నిర్వహించలేదు. అట్టి కార్యక్రమాన్ని మనం జ్వాలాతోరణ మహోత్సవం అనేటువంటి కార్యక్రమాన్ని మనం అందరం కూడా నిర్వహిస్తున్నాం. ఈ జ్వాలాతోరణం అనగా ఇక జ్వాలాతోరణ మహోత్సవంలో అనగా శ్రీ ఆ యొక్క భవానీ శంకరుల శివపార్వతుల యొక్క పల్లకీ సేవ అక్కడ కట్టినటువంటి ఆ యొక్క ద్వారం పేరుది జ్వాలాతోరణం. దాని కింద ఆ యొక్క పార్వతీ పరమేశ్వరుల యొక్క పల్లకీ సేవ ముమ్మార్లు అనగా 3 సార్లు ఇక్కడి నుండి అక్కడికి, అక్కడి నుండి ఇక్కడికి అలా 3 సార్లు మనం ఈ యొక్క జ్వాలాతోరణ మహోత్సవము కింద ఆ జ్వాల వెలిగించిన తర్వాత ఈ పల్లకీ సేవను నిర్వహిస్తాం. మీరందరూ కూడా చివరిగా, ఎందుకంటే ముందుగా ఆయా కమిటీ సభ్యులు ఈ యొక్క శాపీఠ పట్టుకునేటువంటి వాళ్ళు భక్తులందరూ కూడా బలంగా నిలబడేటువంటి వాళ్ళు మాత్రమే ఈ యొక్క పల్లకిని పట్టుకోవాలి. ఎందుకంటే 3 సార్లు మనం అక్కడి నుండి ఇక్కడికి, ఇక్కడ నుండి అక్కడికి పరిగెత్తుతూ రావాల్సి ఉంటుంది. చివరిగా అందరూ 3వసారి మాత్రం అందరూ ఆ యొక్క ద్వారం ఉండగా అనగా ఆ యొక్క ద్వారం ఉండగా వచ్చినట్లయితే మీ అందరికీ కూడా పార్వతీ పరమేశ్వరి యొక్క కృప కలుగుతున్నది. కాబట్టి భక్తులందరూ కూడా ఈ యొక్క జ్వాలాతోరణ మహోత్సవంలో పాల్గొనగలరు. ఈ యొక్క జ్వాలాతోరణ మహాయోత్సవ విశిష్టత ఏమిటి అంటే ఈ యొక్క ఆలాహలం అనగా ఆ యొక్క పరమేశ్వరుడు గర్భంలోన ఆ యొక్క పరమేశ్వరుడు ఈ యొక్క విషమును మింగినప్పుడంట పార్వతీదేవి ఆ యొక్క పరమేశ్వరుడు శాంతింపజేయుటకు ప్రతి సంవత్సరం కూడా ఈ జ్వాలాతోరణ మహోత్సవం అనేటువంటి కార్యక్రమాలను నిర్వహిస్తామని ఆ పార్వతీదేవి పలికినదట. ఆ మా యొక్క మాట మేరకు, ఎందుకంటే పరమేశ్వరుడు ఆ విషము ఎక్కడ ఈ లోకాలన్నీ కూడా దగ్ధమవుతామనేటువంటి ఉద్దేశము చేత కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమి రోజున కనుక ఈ జ్వాలాతోరణ మహోత్సవంలో ఎవరైతే పాల్గొంటారో వారందరి యొక్క పాపకర్మలన్నీ నశించి ఆ యొక్క పార్వతీ పరమేశ్వరు యొక్క కృప కలుగుతుందని మీ అందరికీ తెలియజేస్తున్నాం. హమాలీ కార్మికుల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించాలని, లేకుంటే భవిష్యత్ పోరాటానికి సిద్ధమవుతామని ఏఐటీయూసీ రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు అజ్జవేణు, జిల్లా ప్రధాన కార్యదర్శి కడారి రాములు డిమాండ్ చేశారు. ఈ రోజు ఇలంతకుంట మండలం కొత్తూరు గ్రామంలో హమాలీ కార్మికుల సమావేశం జరిగింది. కార్యక్రమానికి ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు వేణు మరియు ప్రధాన కార్యదర్శి రాములు హాజరై మాట్లాడారు. హమాలీ కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం గుర్తింపు కార్డులు ఇవ్వాలని, హెల్త్ ఇన్సూరెన్స్, ప్రమాద వివాహ సౌకర్యం కల్పించాలని, ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. గతంలో లారీ లోడుకు 600 బస్తాలు వేసేవారమని, ప్రస్తుతం 900 బస్తాలు వేయిస్తున్నారని ఆరోపించారు. గతంలో టన్నుకు తాడు మామూలు 60 రూపాయలు ఇచ్చేవారని ఇప్పుడు ఇవ్వడం లేదని అన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి కార్మిక సమస్యలను పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు.
చేశారు. ఈ కార్యక్రమంలో హమాలి కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు భూంపల్లి భూమిరెడ్డి ఇతర హమాలి కార్మికులు పాల్గొన్నారు. ఇల్లంతకుంట మండలం పొత్తూరు గ్రామంలో హమాలి కార్మికుల సమస్యలపైన ఈరోజు ఏఐటీసీ ఆధ్వర్యంలో మాట్లాడడం జరుగుతూ ఉన్నది. ఇప్పుడు వెనకాల ఉన్న లారీని గనక గమనించినట్టయితే దాదాపు 600 వరకు లోడు వేసేదాన్ని 800, 900, 1000 వరకు ఓవర్లోడ్ చేస్తూ ఉన్నారు. ఇట్లా ఓవర్లోడ్ చేసినప్పుడు ఆర్టీఏ అధికారులు కానీ జిల్లా ముఖ్య అధికారులు కానీ వీటిని నిరోధించాల్సిన అవసరం ఉంది. వీటిపైన గతంలో చాలాసార్లు జిల్లా ఉన్నతాధికారులకు విజ్ఞాపనలు చేసినాం ఏఐటీసీ ఆధ్వర్యంలో హమాలీల సమస్యల మీద. దానిపై నుంచి లోడ్ చేసేటప్పుడు పడిపోతే ప్రమాదం జరిగితే వాళ్లకు ప్రమాద బీమా సౌకర్యం లేదు కాబట్టి 10 లక్షల ఇన్సూరెన్స్ వాళ్లకు ప్రమాద బీమా సౌకర్యాన్ని కల్పించాలని ఏఐటీసీ ఆధ్వర్యంలో చెప్పడం జరిగింది. అయినప్పటికీ కూడా ప్రభుత్వం నుండి ఎలాంటి స్పందన లేదు. ఇక్కడ ఈ పొత్తూరు గ్రామంలో దయ్యాల బీరయ్య అనే అతనికి దాదాపు వారం 10 రోజుల క్రితం ఆ తాడు కట్టే క్రమంలో తాడు దిగి ఇనుప రింగు మీద పడి దాదాపు 4-5 కుట్లు పడడం జరిగింది. దాన్ని పూర్తిగా దాదాపు 10,000 రూపాయల వరకు ఆయననే భరించుకోవడం జరిగింది. లారీ ఓనర్ కానీ ఐకేపీ సెంటర్ కానీ ప్యాక్స్ కానీ జిల్లా ఉన్నతాధికారులు కానీ ఇన్సూరెన్స్ అనేది లేకపోవడంలో ప్రమాద బీమా సౌకర్యం లేకపోవడంతో అది సొంతంగా ఆయనే డబ్బులు పెట్టుకోవడం జరిగింది. అంతేకాకుండా వాళ్లకు ఐడి కార్డులు ఈఎస్ఐ సౌకర్యాన్ని ప్రభుత్వం కల్పించాల్సిందిగా మేము ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఓవర్లోడ్ని కొంతమంది జిల్లా ఉన్నతాధికారులు సమర్థిస్తూ ఉన్నారు. వీళ్ళు ప్రమాదం జరిగి రాజన్న సిరిసిల్ల జిల్లా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ మహిళా అధ్యక్షురాలిగా డాక్టర్ లీలా శిరీష ఎన్నికయ్యారు. సిరిసిల్ల ఇండియన్ మెడికల్ అసోసియేషన్ మహిళా విభాగం అధ్యక్షులుగా ప్రముఖ సీనియర్ గైనకాలజిస్ట్ డాక్టర్ లీలా శిరీష ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా లీలా శిరీష మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి సిబ్బంది డాక్టర్ను ఘనంగా సత్కరించారు. మొదట కేక్ కట్ చేసి పూల బొకేలు అందించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా లీలా శిరీష మాట్లాడుతూ 2 సంవత్సరాల పదవీ కాలంలో వైద్యపరంగా డాక్టర్లకు ఎటువంటి సమస్య వచ్చినా అందుబాటులో ఉండి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అలాగే ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు అలాగే స్వచ్ఛంద కార్యక్రమాలు చేసేందుకు ముందుకొస్తున్నట్టు తెలిపారు. మహిళా విభాగానికి ప్రెసిడెంట్గా ఎన్నుకున్నారు. డాక్టర్స్ ప్లస్ ప్రజలందరికీ కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలు. ప్లస్ ఇక ముందు నేను ఒక 2 years ఈ పదవిలో కొనసాగుతుందని జరుగుతుంది. సో ఆ పీరియడ్లో నేను ఏదైతే ప్రజలకు కానీ డాక్టర్స్కి కానీ చేయాల్సిన విషయాలు ఉంటాయో అవన్నిటికి కూడా మనస్ఫూర్తిగా చేసుకుంటూ వెళ్ళిపోతానని చెప్తున్నాను. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో శుక్రవారం రాత్రి వేణుగోపాలస్వామి రథోత్సవం రమణీయంగా సాగింది. వేలాది మంది భక్తుల సమక్షంలో గోవిందా గోవిందా అంటూ పురవీధుల గుండా సాగింది. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో శ్రీ వేణుగోపాలస్వామి దేవస్థానంలో కార్తీక మాసాన్ని పురస్కరించుకుంది రథోత్సవం జరిగింది. సాయంత్రం ఎదుర్కొళ్ల ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. రాత్రి వేళ స్వామివారి రథంపై ప్రతిష్ఠించి భక్తుల గోవిందనామస్మరణ మధ్య రథాన్ని లాగుతూ వేదిక వద్దకు చేర్చారు. అనంతరం అట్టహాసంగా జరిగిన జాతరోత్సవానికి పట్టణంతో పాటు చుట్టుపక్కల మండలాల నుంచి వేలాదిగా భక్తులు తరలివచ్చారు. స్వామివారిని దర్శించుకుని కొబ్బరికాయలు కొట్టి మొక్కులు చెల్లించుకున్నారు. కాగా అంతకుముందు లడ్డు వేలం పాటలో భక్తులు పోటీ పడ్డారు. మొదటి లడ్డూను బొమ్మకంటి అభిమాన్యు గుప్తా 50,000కు, రెండవ లడ్డును సూపర్ మార్కెట్ సంతోష్ 15,116 రూపాయలకు, మూడవ లడ్డు సందుపట్ల మహేందర్ రెడ్డి 15,116 రూపాయలకు దక్కించుకున్నారు. ప్రజా ప్రతినిధులు, వివిధ పార్టీల లీడర్లు వేణుగోపాల్ రెడ్డి సేవలో తరించారు.
లైన్కి గుంజేయాలి మనందరూ కింద పంపించండి. ఎర్ర భాస్కర్ రెడ్డి గారి పాట 25,216 పక్క మంది వస్తారు ప్రధానంగా మంది అంటున్నారు. 27,216 కోరిన కోర్కెలు కొంగు బంగారం చేసే ముస్తాబాద్ శ్రీ హరిహరపుత్ర అయ్యప్ప స్వామి మండల మహాపూజలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఆలయ నిర్మాణకర్త రాజగురుస్వామి కరకమలములచే మణికంఠునికి ప్రత్యేక పూజలు చేపట్టారు. ముస్తాబాద్ మండల కేంద్రంలో హరిహరపుత్ర అయ్యప్ప స్వామి దేవాలయంలో శాంతి స్వరూపులు శ్రీ శ్రీ రాజగురుస్వామి నేతృత్వంలో ధ్వజారోహం, గణపతి హోమం, పంచామృత అభిషేకాలు, స్వామివారికి అలంకరణ కార్యక్రమాన్ని భక్తి శ్రద్ధల మధ్య అయ్యప్ప మాలదారులు ఘనంగా నిర్వహించారు. అనంతరం స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాద కార్యక్రమాన్ని వితరణ చేశారు. ఈ సందర్భంగా రాజు గురుస్వామి మాట్లాడుతూ శబరిమల ఆలయంలో పూజలు ఏ విధంగా నిర్వహిస్తారో అదే మాదిరిగా ముస్తాబాద్ లోని అయ్యప్ప స్వామి ఆలయంలో 41 రోజుల పాటు మండల పూజలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ప్రతి ఒక్కరూ తల్లిదండ్రులతో పాటు ధర్మాన్ని కాపాడాలని, ఆ ధర్మం మనల్ని కాపాడుతుందని పేర్కొన్నారు. అయ్యప్ప స్వామి కృపా కటాక్షాలతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నట్టు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో అయ్యప్ప స్వాములు నాగపూరి నర్సగౌడ్, మెరుగు అంజగౌడ్, ఎల్లం నాగరాజుగౌడ్, లక్ష్మీపతి, సంతోష్ అయ్యప్ప స్వాములు పాల్గొన్నారు. ఈ సంవత్సరం కూడా నవంబర్ 16 నుంచి డిసెంబర్ 27 దాకా ఉంటుంది. నిత్య గణపతి హోమము, నిత్య అన్న సంతర్పణ, అలాగే విశేష పూజ మన ప్రాంతంలో ఉంటుంది. శబరిమలలో కూడా మండల 16 నుంచి సాయంత్రం 5 గంటల ఓపెన్ చేస్తే డిసెంబర్ 26 నైట్ దాకా ఉంటుంది. ప్రతి ఒక్క భక్తులకు అందుబాటుగా అందరు రావాలని ప్రార్థన చేసుకుంటూ లోక కళ్యాణార్థం చేసే ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరు కూడా శ్రద్ధగా ఉండండి. ధర్మాన్ని రక్షించుకోండి. ధర్మమే విజయభవ, అధర్మ నాశయతే. మంచి ధర్మ మంచి ప్రవర్తనతో ఉంటేనే ఈ స్వామి కార్యాల్లో కూడా మనం పాల్గొంటే చాలా మంచిగా ఉంటుంది. లోక కళ్యాణార్థ అంత సస్యశ్యామలంగా ఉంటుంది. అతి సృష్టి కాకుండా మనకి ఎంత కావాలో అంతే ఆ భగవంతుని అనుగ్రహించి ప్రార్థన చేసుకుంటూ సర్వే జన సుఖినో భవంతు. స్వామి ప్రతి సంవత్సరం లాగే ఈరోజు నవంబర్ 16న శ్రీ హరిహర సుతుని అయ్యప్ప స్వామి ధ్వజారోహణము, అలాగే గణపతి హోమం ప్రాతకాలంలోనే ఇలా స్వామివారి పూజను అలంకరించుకొని గణపతి హోమము, ఇప్పుడు మధ్యాహ్నము అభిషేకము, అలాగే ధ్వజారోహణం ఇప్పుడే జరిగింది. భక్తులందరూ గ్రహించాల్సింది ఏంటంటే మనం ధర్మాన్ని రక్షించాలి, అది మనల్ని రక్షిస్తుంది. సర్వేజన సుఖినో భవంతు అన్నట్టు మా గురుస్వామి గారు ఎల్లప్పుడూ ఈ దేశ ప్రజలను, ఈ దేశాన్ని, ఈ ధర్మాన్ని కాపాడాలని ఎల్లప్పుడూ కోరుకుంటాడు. అలాగే 16 సార్లు ఇప్పటికీ శబరిమల పాదయాత్ర చేసినటువంటి గురుస్వామి మా దైవ స్వరూపులు శ్రీ 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 రాజగురుస్వామి గారు. అలాగే ఇక్కడ సుభిష్టంగా ఉండాలని ఎగువ మానేరు నుంచి శబరిమల యాత్ర వరకు పాదయాత్ర చేసిన మహానుభావులు మా రాజగురుస్వామి. అలాగే ఇక్కడ ప్రతి సంవత్సరం లాగానే ఈరోజు ప్రారంభమైన అన్నదానము అన్ని దేవాలయాల్లో డిసెంబర్ 27కే ముగుస్తుంది. కానీ ఇక్కడ ఈ విశేషం ఏంటంటే ముస్తాబాద్ హరిహరపుత్ర అయ్యప్ప స్వామి దేవాలయంలో జనవరి 14 దాకా అన్నదాన సంతర్పణ జరుగుతుంది. అది మహా విశేషం. భక్తులందరూ గమనించాలి. మనము ఈ పరిహార ప్రాంతం సుభిక్షంగా ఉందంటే మా రాజగురు స్వామి దైవ సంభూతులు కాబట్టి అందుకోసమే ఇలా సుభిక్షంగా ఉంటుందని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అందరూ ధర్మాన్ని రక్షించాలి, మనమందరము దైవ సంభూతులై ఉండాలి. ఎందుకంటే రాజగురు స్వామి అనుగ్రహంతో ఇలా దాదాపు ఒక 500 మంది స్వాములు మాల ధరించారు. ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా 181 మంది ఈ దేవాలయంలో మాల ధరించారు. అంటే దైవాంశ సంభూతులు ఎక్కడున్నా సరే ఇలా ఆదిలాబాద్ నుండి అటుపోతే హైదరాబాద్ నుండి ఇటు వరంగల్, నల్లగొండ నుంచి కూడా వచ్చి ఇక్కడ మాల ధరిస్తున్నారంటే మా ముస్తాబాద్ మండల పూర్వజన్మ సుకృతమని మేము భావిస్తున్నాం. పాలమూరు జిల్లాలో రైతులు ఏ విధంగా తిరగబడ్డారో రాబోయే రోజుల్లో రాష్ట్రం మొత్తం ఇదే పరిస్థితి కాంగ్రెస్ ప్రభుత్వానికి వస్తుందని బీఆర్ఎస్ పార్టీ యూత్ అధ్యక్షుడు సుంకపాక మనోజ్ అన్నారు. ఈ రోజు సిరిసిల్ల ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సుంకపాక మనోజ్ మాట్లాడుతూ 10 నెలల కాంగ్రెస్ పాలనలో ప్రజలు విసిగెత్తిపోయారని, అసలు రాష్ట్రంలో పాలన ఉందా లేదా అన్న సందేహం వస్తుందన్నారు. నాడు పాలమూరులో వలసలను నియంత్రించేందుకు కేసీఆర్ సర్కార్ అనేక సంక్షేమ పథకాలు అమలు చేసిందని గుర్తు చేశారు. అక్కడి ప్రజలు వ్యవసాయాన్ని పండగలా చేసుకుంటున్న తరుణంలో ఫార్మసిటీ పేరుతో ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం లాక్కునే ప్రయత్నం చేస్తుందన్నారు. మళ్లీ పాలమూరు ప్రజలు వలసలు పట్టే ప్రమాదం ఉందన్నారు. ఈ విలేకరుల సమావేశంలో మెట్టరాజు, మునీర్, కత్తెర వరుణ్ కుమార్, మన్సూర్, ఇమ్రాన్, షకిల్, సోను పాల్గొన్నారు. ఈ కాంగ్రెస్ పాలన చూస్తూ ఉంటే బాత్ కరోడమే కామ్ పకోడమే అన్న విధంగా ఈరోజున రాష్ట్రంలో పాలన కొనసాగుతుంది. మొన్న పాలమూరు జిల్లాలో ఏ విధంగానైతే రైతులు, ప్రజలు అధికారులపైకి
మరలబడ్డారో అదే పరిస్థితి రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్రం మొత్తం మీద కనబడబోతుందని ఈ సందర్భంగా మేము తెలియజేసుకుంటున్నాం. గతంలో పాలమూరు జిల్లా నుండి వలసలు ప్రజలు అధిక సంఖ్యలో వెళ్ళేవారు. కానీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా అయిన తర్వాత పాలమూరు జిల్లాలో వలసల ప్రభావం చాలా మటుకు తగ్గిపోయింది. ఎందుకంటే కేసీఆర్ గారు అమలు చేసిన ఎన్నో సంక్షేమ పథకాలు, అలాగే వ్యవసాయ రంగం పైన వారు చూపెట్టినటువంటి ప్రత్యేక శ్రద్ధ కారణంగా వలసలు ఆగిపోయిన పరిస్థితి ఆ రోజుల్లో కనబడింది. మరలా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఈ వలసలు మళ్ళీ ప్రారంభమయ్యాయని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. అంతేకాకుండా కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమ సమయంలో నల్గొండ జిల్లాలో ఫ్లోరైడ్ బాధితులను ఆదుకుంటామని చెప్పి మిషన్ భగీరథ ద్వారా వారికి మంచినీటిని కల్పించి వారికి ఫ్లోరోసిస్ నుండి విముక్తి కల్పించిన గొప్ప వ్యక్తి మరి కేసీఆర్ గారు. ఈ రోజున నల్గొండ కానీ పాలమూరు జిల్లా కానీ గత 10 సంవత్సరాల్లో ఎంత గణనీయంగా అభివృద్ధి చెందినడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు. రేవంత్ రెడ్డి గారు సంక్షేమ పథకాలు అమలు చేయడానికి డబ్బులు లేవు, కానీ ఈ మూసి నది ప్రక్షాళనకు 1,50,000 కోట్లు ఎక్కడి నుండి తెస్తారు అని ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తున్నాం. అంతేకాకుండా 1980 కాలం నుండి హైదరాబాద్ నగరంలో చెరువుల కబ్జాలు ఆ టైం నుండి ప్రారంభమైనవి. మరి ఆ టైంలో ఏ ప్రభుత్వం అధికారంలో ఉందో ప్రజలు ఒక్కసారి ఆలోచించాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈరోజు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా కూడా నైరాశ్యంలో మునిగిపోయింది. దాదాపు సంవత్సర కాలం గడుస్తున్నా కూడా సీఎం రేవంత్ రెడ్డి గారికి పాలన ఇంకా గాడిలో పెట్టడం చేతగాక బీఆర్ఎస్ నాయకుల మీద కేసులు పెట్టడం మీదనే దృష్టి పెట్టడం జరుగుతుంది. ఈరోజు పాలన చూస్తుంటే, మొన్న లగిచేర్ల ఘటన చూసుకుంటే, ఈరోజు అక్కడ ఉన్న ప్రజలను ఒప్పించి మరి ఆ ఫార్మాకి ఏదైతే భూములు ఉన్నాయో వాళ్ళని ఒప్పించి తీసుకోవాలి, కానీ వాళ్ళ మీద దౌర్జన్యం చేసి ఆ భూములు తీసుకుంటా అంటే ప్రజలు ఎవరు కూడా ఊరుకునే పరిస్థితి ఉన్నది. ఇవాళ కేవలం ఆ రోజు జరిగిన ఘటన చూసుకుంటే కేవలం పార్టీలకు అతీతంగా అక్కడ ఒక బీఆర్ఎస్ పార్టీ నాయకులే కాదు, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నారు, మిగతా పార్టీ నాయకులు ఉన్నారు. ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా వచ్చి ఆ రోజు అందులో పార్టిసిపేట్ చేయడం జరిగింది. కానీ ఈరోజు కేవలం బీఆర్ఎస్ నాయకులే ప్రజలను రెచ్చగొడుతురు, రైతులను రెచ్చగొడుతురు అని చెప్పేసి ఈరోజు ప్రజలను మభ్యపెట్టాలని చూస్తుంది ఈ ప్రభుత్వం. మరి దాన్ని ఆసరగా తీసుకొని మరి కేటీఆర్ గారి మీద కూడా కేసులు బుక్ చేయాలి. ఎంతసేపు చూసినా కూడా ఏదో ఒక విధంగా కేటీఆర్ గారిని జైలుకు పంపించాలని ఈ ప్రభుత్వం చూస్తూ ఉంది. ఈరోజు కేటీఆర్ గారి జోలికి వస్తే ఇవాళ లగిచర్ల ఘటన ఒకటే విధంగా ఏ విధంగానైతే ప్రజలు తిరగబడ్డారో ఇవాళ రాష్ట్రం మొత్తం కూడా ప్రజలందరూ ఇళ్లలోకి వెళ్ళి స్వచ్ఛందంగా వచ్చి ఈ రోజు కాంగ్రెస్ పార్టీని తరిమికొట్టే పరిస్థితి వస్తుంది. ఇవాళ మీకు చాతనైతే రైతులకు చేయండి. ఇవాళ ధాన్యం కొనుగోలు కేంద్రాలలో ఇంకా కూడా రైతులు అక్కడ ఎంతో బాధలు పడుతూ ఇవాళ ఉన్నారు. వాళ్ళ ధాన్యం కొనుగోలు చేయడం లేదు. ఈ రోజు ప్రభుత్వం చూస్తూ ఉంటాయి. రైతు బంధు ఆపేసారు, రైతు బీమా ఇవ్వట్లేదు. మీరు ఏ విధంగా రైతులకు ఏం చేశారని మేము అడుగుతా ఉన్నాం. ఇవాళ పాలన మీద దృష్టి పెట్టకుండా కేవలం బీఆర్ఎస్ నాయకులను ఏ విధంగా జైల్లో పెట్టాలి, బీఆర్ఎస్ నాయకుల మీద ఏ విధంగా అక్రమ కేసులు పెట్టాలి, దీని మీద ఆలోచన తప్పితే మరి ఏ విధమైనటువంటి ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఏ విధమైనటువంటి ఆలోచన చేయట్లేదు. మేము ఒకటే హెచ్చరిస్తున్నాం, మా పార్టీ నాయకుల జోలికి కానీ మా కేటీఆర్ గారి జోలికి కానీ ఎవరైనా వచ్చారంటే మా కార్యకర్తలే కాదు ఇవాళ ప్రజలే మిమ్మల్ని తరిమి కొట్టే పరిస్థితి వస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఎల్లారెడ్డిపేట మండలం రాగట్లపల్లి గ్రామంలో కుక్క స్వైర విహారం చేసి 3 చిన్నారులను తీవ్రంగా గాయపరిచింది. ప్రస్తుతం ఆ చిన్నారులు సిరిసిల్ల ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. పిచ్చి కుక్క స్వైర విహారం చేసి 3కి తీవ్రంగా గాయాలు చేసిన ఘటన ఎల్లారెడ్డిపేట మండలం రాగట్లపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన నెత్తెట్ల వజ్రవ, నెత్తెట్ల మహన్వి, నెత్తెట్ల విఘ్నేష్లు ఆరు బయట ఉండగా ఒకసారిగా అటుగా వచ్చిన పిచ్చి కుక్క దాడి చేసి విచక్షణరహితంగా కాట్లు వేసింది. 3కి తీవ్ర గాయాలు కావడంతో కుటుంబ సభ్యులు వెంటనే ఎల్లారెడ్డిపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. డాక్టర్ల సూచన మేరకు సిరిసిల్ల ఏరియా ఆసుపత్రికి తరలించారు. కాగా కుక్కలను నియంత్రించాలని గ్రామస్తులు కోరారు. ఇప్పుడు ఆపరేషన్ చేసిరట, కుట్టేసిరట. ఇది మొత్తం తింది ఈడ దెబ్బ. ముగ్గురికి హాస్పిటల్ తీసుకుపోయారా?
ముగ్గురు వేరు హాస్పిటల్ ఇక బాగా సీరియస్ ఉంటే కరీంనగర్ పంపింది. ఈషా ఫౌండేషన్ ఆధ్వర్యంలో రాజన్న సిరిసిల్ల జిల్లాలోని గ్రామీణ ప్రాంత ప్రజల్ని చైతన్యపరిచేందుకు క్రీడా పోటీలు నిర్వహించారు. ఈషా ఫౌండేషన్ ఆధ్వర్యంలో సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని మినీ స్టేడియంలో గ్రామీణ ప్రాంత యువతీ యువకులతో పాటు మహిళలు పురుషులకు క్రీడా పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్ని మున్సిపల్ కమిషనర్ లావణ్య డివైఎస్ రామదాస్ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంత ప్రజలు ఆరోగ్యవంతులుగా ఉండాలనే లక్ష్యంతో ఈ క్రీడా పోటీలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ పోటీల ద్వారా ఉల్లాసం ఉత్సాహం పెరుగుతుందన్నారు. జిల్లా వ్యాప్తంగా పలు మండలాల నుంచి క్రీడాకారులు హాజరు కాగా వారికి త్రోబాల్ మరియు వాలీబాల్ పోటీలు నిర్వహించారు. సో మనం ఆల్రెడీ ఇంతకంటే ముందు అంటే ప్రీవియస్ ఇయర్ ఎంతమంది ఇందులో పార్టిసిపేట్ చేశారు? ఓకే, సో లైక్ హౌ వాజ్ యువర్ ఎక్స్పీరియన్స్? అంటే మెయిన్గా ఇది ఉద్దేశం గ్రామోత్సవం చేయాలి అనే ఉద్దేశం ఏంటి అని అంటే ఇప్పుడు నా ఫాస్ట్ మూవింగ్ కల్చర్లో కానివ్వండి, సోషల్ మీడియా ఇంపాక్ట్లో కానివ్వండి, ప్రతి ఒక్కరూ ఇంట్లో కూర్చొని లైక్ మన గ్యాడ్జెట్స్కి అలవాటు పడిపోయినారు. అలా కాకుండా గ్రామోత్సవం అనే ఒక థీమ్ పెట్టి దాంట్లో ప్రతి ఒక్క మెయిన్గా ఇంపార్టెంట్లీ విలేజెస్ని ఎక్కువ ప్రియారిటీ ఇస్తూ విలేజెస్లో ఉన్న ప్రతి ఒక్క యూత్ కానివ్వండి, లేదంటే ఇందాక చూసిన మనం ఓల్డ్ ఏజ్ వాళ్ళు కూడా చాలా ఇంట్రెస్టెడ్గా ముందుకు వచ్చినారు. సో ఇదేంటి అంటే ఒక యూనిటీ తీసుకురావడానికి చేసిన ముఖ్య ఉద్దేశం. అండ్ హెల్త్ వారీగా కూడా బెనిఫిట్స్ మనం స్పోర్ట్స్లో చూసుకుంటే చాలా బెనిఫిట్స్ ఉంటాయి. మనం ఇప్పుడు సెడెంటరీ లైఫ్ అలవాటు పడిన తర్వాత వచ్చే కాన్సిక్వెన్సెస్ చాలా మెడికల్ పరంగా మనకి చాలా ఇబ్బంది గురి చేసే అవకాశాలు ఉండడం వల్ల కూడా ఇలాంటి ప్రోగ్రామ్స్ తీసుకువస్తే కనుక మనం హెల్త్ అనేది చాలా ఇంప్రూవ్ చేసుకోవచ్చు, బ్లడ్ సర్క్యులేషన్ అనేది పెంచుకోవచ్చు. అండ్ మెయిన్గా ఒక సెన్స్ ఆఫ్ అంటే స్పిరిట్ అంటే కాంపిటేటివ్ స్పిరిట్ అనేది కూడా పెంచుకునే అవకాశం ఉంటుంది. సో ఇందులో మెయిన్గా ఈషా ఫౌండేషన్ మెయిన్గా చెప్పేది ఏంటి అని అంటే నేను అనేది పోవడానికి చాలా వేస్ ఉన్నాయి. అంటే అహం అనేది డిజాల్వ్ చేసుకోవడానికి చాలా వేస్ ఉన్నాయి. బట్ అందులో స్పోర్ట్స్ కూడా ఒక ప్రధానమైన మెథడ్ అని చెప్పుకోవచ్చు. ఇందులో ఏంటి అంటే మనం ఆటలో నిమగ్నమైన తర్వాత నేను అనేది ఒక సెన్స్ అనేది మనం మెల్లిగా వదులుకునే అవకాశం ఉంటుంది. ఒక యునైటెడ్గా ఒక టీం ద్వారా అయితే ఒక యూనిటీ అనేది వస్తుంది. సో ఇలాంటి వేరియస్ బెనిఫిట్స్ ఉండడము అండ్ ప్రత్యేకంగా ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లాలో గ్రామోత్సవం అనేది ఏర్పాటు చేయడము, అందులో నేను పాల్గొనడము అండ్ డివైఎస్ఓ గారి సపోర్ట్ ఉండడము, మెయిన్గా ఆర్గనైజర్స్ జయలేఖ గారు అండ్ ఇతర ప్రతి ఒక్క వాలంటీర్ చాలా కష్టపడి పనిచేస్తారు. అంటే వాళ్ళు వెనుకకి తగ్గరు. వాలంటీర్స్లో ప్రతి ఏ చిన్న పనైనా కానివ్వండి మనము అరే ఇది చేయొచ్చు అని అనుకుంటాం జనరల్గా. ఈషా ఫౌండేషన్లో మాత్రము వాలంటీర్స్ ఏ పనికి కూడా వెనుకాడకుండా చాలా నిమగ్నత అంటే ఒక ఏకాగ్రతతో లేదంటే ఒక అంటే వాళ్ళని మర్చిపోయి చేసే సిచ్యువేషన్స్ నేను చాలా చూసాను ఈషా ఫౌండేషన్లో. సో ఐ వన్స్ అగైన్ థ్యాంక్ అండ్ ఐ విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ ఇందులో మన రాజన్న సిరిసిల్ల నుంచి ఈ టీంలో ఎవరైతే పాల్గొన్నారో వాళ్ళు ఖచ్చితంగా ఫైనల్స్లో ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను. మీకు స్పోర్ట్స్ అథారిటీ రాజన్న సిరిసిల్ల నుంచి ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు, క్రీడాభివందనాలు తెలుపుకుంటాం. అదేవిధంగా లాస్ట్ ఇయర్ మన దగ్గర సెకండ్ ప్లేస్ వచ్చింది, ఈసారి ఫస్ట్ ప్లేస్ రావాలా. అదే కాకుండా ఈషా ఫౌండేషన్ వాలంటీర్స్ నిజంగా వాళ్ళని చూసి లాస్ట్ ఇయర్ మేము కూడా కొన్ని నేర్చుకున్నాం. ఇందాక మేడం చెప్పారు, తన ఉన్న ఈగోను పోగొట్టడానికి ఈ రోజులలో ఉన్న పరిస్థితుల ప్రభావాలను బట్టి, అదే కాకుండా అంటే శారీరక మానసిక ఉల్లాసానికి దోహదపడుతుంది క్రీడలు. నిజంగా క్రీడలు కనుమరుగైనాయి. అంటే ఇప్పుడు సెల్ ఫోన్లు ఎక్కువ చూడడం వల్ల పిల్లలకు అనేకమైన ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. దానికి నిజంగా ఈషా ఫౌండేషన్ సద్గురు వారికి, ఈషా ఫౌండేషన్ కార్యకర్తలకి ప్రత్యేక ధన్యవాదాలు. ఇదే కాకుండా నెక్స్ట్ ఇయర్ కూడా ఈ 2 గేములు కాకుండా ఇంకా మిగతా గేమ్లను కూడా మీరు ఇందులో చేర్చి మా జిల్లాకు కొంచెం అన్ని రకాల సహకారాలు అందించాలని, అదేవిధంగా ఇంతమంది జమ అయినంటే మా పీఈటీలు దీనికి చాలా సోషల్ మీడియాలో బాగా చేశారు.
ఇంకా కొన్ని సందర్భాల్లో అంటే కొన్ని విషయాల్లో కొన్ని అంటే ఎగ్జామ్స్ ఉండడం వల్ల కొంతమంది పిల్లలు రాలేకపోయారు. నెక్స్ట్ ఇయర్ ఇంకా బాగా పార్టిసిపేషన్ చేస్తారని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ఇషా ఫౌండేషన్ వాళ్ళకి మరి మీ అందరికీ పేరు పేరున క్రీడాభివందనాలు, ధన్యవాదాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే SS న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.